అందరికీ నమస్తే. నేను మీ కేవీఎన్. బ్రేకింగ్ బౌండరీస్. జీవితంలో అద్భుతాలు, అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అలాంటి జీవితమే ఒకానొక అమ్మాయి రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది. అమ్మాయి పేరు మొనాలిసా. నిజానికి ఆమె పేరు ఏదైనప్పటికీ మహాకుంభమేళలో ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియో తీసి, ఒక యూట్యూబర్ ఎవరో ఒకరు అతను ఆ అమ్మాయిని సెలబ్రిటీగా మార్చేశారు. ఎందుకంటే ముందుగా చూసింది ఒక వ్యక్తి కదా, ఆ వ్యక్తే కదా ఆ అమ్మాయిని అందంగా చూపించాడు, అదే పొగడ్తలతో ముంచెత్తాడు. దానికి ఆ అమ్మాయికి అదృష్టం కలిసి వచ్చింది, సెలబ్రిటీగా మారింది. ఆమెకు అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి పెడితే 1,00,000 మంది ఆమెకు ఫాలోవర్స్ పెరిగారు. అంటే మనిషి దేనితో సాధించలేనిది అంటూ ఏది లేదు. అందం అన్నిటికీ ప్రాధాన్యతనిస్తుంది. మనకు సిగ్నల్స్ దగ్గర మరియు 4 రోడ్ల కూడల దగ్గర చాలామంది చిన్నపిల్లల వస్తువులు మరియు మన ఇంటికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న పనిముట్లు అమ్ముతూ కనిపిస్తారు. వాళ్ళలో ఎక్కువ మంది అందంగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ప్రతిరోజు కష్టపడతారు, ప్రతిరోజు నవ్వుతూనే తిరుగుతుంటారు. నువ్వు కొన్నా కొనకపోయినా అదే విధంగా పలకరిస్తారు. వాళ్ళ మనస్ఫూర్తి, మనశ్శాంతి అందులోనే ఉంది. అలాంటి కోవకు చెందిందే ఈ అమ్మాయి. ఎందుకంటే చూడండి, మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఎప్పుడైతే మనము నలుగురు లోపలికి వెళ్ళి ఏదో చిన్న వ్యాపారమో, లేకపోతే చిన్న పనో, లేకపోతే సమాజానికి సేవ చేసేటువంటి ఏదైనా ఒక దృక్పథంతో ముందుకెళ్తామో అప్పుడు మనకు ఏదైనా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. అలానే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందా అని మీరు ఆలోచిస్తే రాదు. మీ లోపల మీకు తెలియని ఒకటని ఉండాలి, 10 మందికి తెలిసే విధంగా చెప్పేంత కూడా మీ లోపల ఉండాలి. ఇలా రెండు ఉన్నప్పుడు మీరు చాలా అద్భుతంగా ముందుకు రాణిస్తారు. ఒక అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రతి మనిషి తహతహ పాడతాడు, కానీ అందరికీ సాధ్యం కాదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఏ రూపాన ఉన్నాడో ఎవరికి తెలియదు. భగవంతుడికి రూపమే లేదన్నా కూడా ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నీకంటూ రూపం ఉంది కదా, నీ రూపంతో చాలామందిని మెప్పించవచ్చు. అప్పుడు నువ్వు సెలబ్రిటీగా మారిపోతావు. నీకో టైం వస్తుంది నేస్తామా, నువ్వు కూడా సెలబ్రిటీగా మారుతావు. ఆశతోనే బతుకు, ఆశతోనే ముందుకెళ్ళు. ఆశ అనేది చాలా అవసరం, అత్యాశ అవసరం లేదు. జీవితంలో నీవంటూ ఏంటో నిరూపించుకోవడానికి నువ్వు పడే తపన కంటే నీ పనిలో కనపడే తత్వం ఎక్కువ ఉండాలి. అప్పుడు నువ్వు గొప్పవానికి అవుతావు. ఆ అమ్మాయికి వచ్చిన అవకాశాలు అందరికీ రావాలని లేదు. ఓకే, అమ్మాయి జీవితం సుఖాంతం కావాలి, వాళ్ళ అన్న కోసం ఆమె కూడా తాపత్రయపడుతున్నట్టుగా సమాచారం. ఏదేమైనా ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయండి. ఆమెకు భగవంతుడు ఇచ్చిన వరం, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన వరం, ఆ అందం ఆమె సొంతం. ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉండనివ్వండి, ఆమె కొద్ది సమయం ఇవ్వండి. ఆమెను